ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఈరోజు సత్సంగంలో మనము మాధవరావు దేశపాండే అంటే మన శ్యామ, బాబా చాలా ముద్దుగా శ్యామ అని పిలిచేవారన్నమాట. వారి గురించి మనము ఈ సిరీస్లో నేర్చుకోవటానికి ట్రై చేద్దాం. మనం సాయి భక్తులందరిలోకి శ్యామకు ప్రత్యేక స్థానం ఉంది. బాబానే స్వయంగా ఈ విషయం చాలాసార్లు చెప్పడం జరిగిందనమాట. వారిరువురి మధ్య 72 జన్మల సంబంధం ఉందని బాబానే స్వయంగా చెప్పారు మనకి. అట్లానే శ్యామని తన ప్రతినిధిగా కొన్నిసార్లు బాబా పంపించడం కూడా జరిగింది. మరి ఇంతటి గౌరవాన్ని పొందిన భక్తుడు శ్యామ. అచంచల విశ్వాసంతో, అపారమైన నమ్మకంతో బాబాను సేవించిన వారిలో మొట్టమొదటి వ్యక్తి శ్యామ. తనని పాము కరచి ప్రాణాపాయ స్థితిలో కూడా బాబాని తప్ప మరెవ్వరినీ నమ్మని భక్తి తత్పరత శ్యామలో ఉండటం మనం చూసామన్నమాట. ఆ నమ్మకం అనేది మనం చూసాం. బాబా నేర్పిన శ్రద్ధా సబూరి తత్వాన్ని శ్యామ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అటువంటి మహానుభావుడి గురించి మనం తెలుసుకోవటము మన పూర్వజన్మ పుణ్యము మరియు బాబా అనుగ్రహం ఉండటం వల్ల మాత్రమే మనకి ఈ సత్సంగ భాగ్యం లభించిందనమాట. మాధవరావు దేశపాండే సుమారుగా 1858, 1860 ప్రాంతంలో పుట్టి ఉండవచ్చు అన్నమాట. ఆయనకు బాబా పెట్టిన ముద్దు పేరు శ్యామ. ఆయన షిరిడీకి 20 మైళ్ళ దూరంలో ఉన్న నిమోన్ అనే గ్రామంలో పుట్టారన్నమాట. శ్యామ తండ్రి 3 వివాహాలు చేసుకున్నా కానీ సంతానం కలగలేదు ఆయనకి. చివరికి ఆయన షిరిడీ గ్రామానికి చెందిన లక్ష్మణ్ మామ అనే ఆయన యొక్క సోదరిని వివాహం చేసుకున్నారన్నమాట. ఆ తర్వాత వారికి పిల్లలు పుట్టారు. శ్యామకు కాశీనాథ్, బాపాజీ బల్వంత్ అనే 2 తమ్ముళ్ళు ఉన్నారన్నమాట. శ్యామ 2 సంవత్సరముల వరకు నిమోన్ గ్రామంలో పెరుగుతారు. తర్వాత వారి కుటుంబం అంతా షిరిడీకి వచ్చి స్థిరపడుతుంది. శ్యామ తన 3వ సంవత్సరం నుంచి షిరిడీలోనే పెరిగారన్నమాట. ఆయన 6వ తరగతి వరకు చదివి అక్కడ మరాఠీ బడిలోని అక్కడే చదువుకున్నారు. ఆయన ఆ బడిలోనే మళ్ళీ ఉద్యోగంలో కూడా చేరతారు ఆయన అక్కడే. ఆయన ఎంత ఆలోచనతో ఆయన ఈ సంస్కృతము, ఇంగ్లీషు ఇవన్నీ తెలియకపోయినా కానీ ఆ ఊరిలో ఆ మరాఠీ బడిలోనే ఆయన సేవ చేయాలని చెప్పి అక్కడే చేరటం జరిగిందనమాట. ఆయనను షిరిడీ ప్రజలు చాలా గౌరవించేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక బడి పంతులు అంటే ఎంతో గౌరవం ఉండేది. ఒక పోలీస్ అధికారి దానంగా ఇచ్చిన ఒక ఇంటిని వాళ్ళు బడిగా ఉపయోగించుకునేవాళ్ళు. ఆ అధికారి ఒక రూమ్ కూడా కట్టించారనమాట. ఆ రూమ్లోనే శ్యామ ఆ పిల్లలకి చెప్పటం జరిగిందనమాట. ఆ బడి బాబా ఉన్న మసీదు పక్కనే ఉండేదన్నమాట. శ్యామను గురించినటువంటి విషయాలు మనకు బివి నరసింహస్వామి గారి ద్వారా కొన్ని లభించాయి మనకి. ఆయన శ్యామను 1938 మార్చి నెలలో కలవటం జరిగిందనమాట. అప్పటికి సుమారుగా శ్యామకు 79-80 ఏళ్ళు ఉండవచ్చునని ఆయన రాయటం జరిగింది. ఈ యొక్క సంభాషణల ద్వారా మనకు సచ్చరితలో లేనటువంటి విషయాలు కొన్ని తెలియటం జరిగిందనమాట. కొన్ని విషయాలు సాయిలీల పత్రిక ద్వారా మరియు కబర్దే డైరీ ద్వారా మనకి తెలియటం జరిగింది. శ్యామకు బాబాకు 72 జన్మల సంబంధం ఉన్నప్పటికీ చాలా సంవత్సరాలు శ్యామ బాబాని గురువుగా నమ్మలేదన్నమాట. తను పనిచేసే బడి మసీదు పక్కనే ఉండేది. ఆ గదిని ఇప్పుడు మనం బాబా దగ్గర ఉన్నటువంటి శ్యామకర్ణ అనేటువంటి అశ్వం, గుర్రం ఆ గదిగా వాడబడుతుందన్నమాట.
శ్యామ ఒక్కొక్కసారి ఆ బడిలోనే నిద్రపోయేవాడు అనమాట. ఆ బడి కిటికీలో నుంచి బాబాని పరిశీలిస్తే బాబా ఏం చేస్తున్నారో తెలుస్తూ ఉండేది. చాలా సంవత్సరాలు బాబాని ఒక పిచ్చి ఫకీర్ లాగా మాత్రమే అనుకునేవాడు శ్యామ. దీని గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది. బాబా ఒక్కొక్కసారి మసీదులో, మరొకసారి మారుతి గుడిలో కూర్చునేవారు. జోలి వేసుకొని భిక్షాటనకు వెళ్ళేవారు. ఆయన కాళ్లకు గజ్జలు కట్టి నాట్యం చేసేవారు. ఒక్కొక్కసారి చాలా చక్కగా పాటలు కూడా పాడేవారు. రాత్రిళ్ళు మసీదులో నుంచి వివిధ భాషల్లో మాటలు వినపడతా ఉండే. ఇంకెవరు ఉండేవారు కాదు బాబా తప్పితే అక్కడ. మరాఠీ కానీ, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు, పార్సీ భాషలు, ఇట్లా ఎన్నో రకాల భాషలు మసీదులో నుంచి వినపడతా ఉండేవి అన్నమాట. ఈ శ్యామ ఎక్కువగా బాబా దగ్గరికి ఎందుకు వెళ్ళేవాడంటే, బాబా పీల్చేటువంటి చిలుం, ఆ యొక్క టొబాకోనో పొగాకు దానికి సంబంధించింది, అది పీలుస్తానికి వెళ్ళేవాడు అనమాట. అంతకు మించి ఆయన పట్ల, బాబా పట్ల తనకి గురుభావం కానీ భక్తిభావం కానీ ఆ పట్ల ఉండేవి కాదనమాట. తర్వాత మనం ఇప్పుడు శ్యామ యొక్క కుటుంబ వివరాలు చూద్దాం. మాధవరావు 2 పెళ్లిళ్ళు చేసుకున్నారనమాట. మొట్టమొదటి భార్య పేరు సావిత్రిబాయి. ఆమె ద్వారా ఒక కొడుకు పుడతారనమాట. అతని పేరు ఏక్నాథ్ పంత్. శ్యామ రెండవ భార్య పేరు ద్వారకాబాయి. ఆమెకు 2 పుత్రులు అనమాట, జగన్నాథ్ పంత్ మరియు ఉద్ధవరావు. ఒక పుత్రికి కూడా ఉంది, ఆమె పేరు బబితాయి అనమాట. వీరిలో ఉద్ధవరావు ఎక్కువగా బాబా దగ్గరకు వెళ్ళేవాడు. బాబా ఇచ్చే స్వీట్లు మరియు ఇతర తినుబండారాల కోసం ఉద్ధవరావు చిన్నపిల్లాడు కాబట్టి వెళ్ళటం జరిగేది అనమాట. ఈ ఉద్ధవరావు 6 సంవత్సరాలు వచ్చినా కానీ విద్యాభ్యాసం మొదలు పెట్టలేదు. శ్యామ ఎంతో దిగులు పడేవాడు దాని గురించి. ఎంత భయపెట్టినా కానీ స్కూల్కి వెళ్ళేవాడు కాదనమాట. ఒకసారి శ్యామ అతన్ని కొట్టపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా ఒళ్ళో కూర్చుంటాడు ఈ ఉద్ధవరావు. అప్పుడు బాబా శ్యామాని వారించి, వీడి సంగతి నేను చూసుకుంటానులే అంటే, అప్పుడు శ్యామ అంటాడు, వీడు చదువుకోకపోతే వీడికి తిండి తిప్పలు తర్వాత ఉద్యోగం అనేది ఎట్లా దేవా అని చెప్పి శ్యామ అడగటం జరుగుతుంది అన్నమాట. అప్పుడు బాబా మరి ఆయన హామీ ఇచ్చారు కదా, అదేవిధంగా ఉద్ధవరావు పెద్ద అయిన తర్వాత షిరిడీ సంస్థానంలోనే పూజారిగా పనిచేయటం జరిగిందనమాట. మిగిలిన పిల్లలు సాయికి అంత దగ్గరగా ఉన్నట్లు ఎక్కడా చెప్పబడలేదు. శ్యామ యొక్క వృత్తి వివరాలను కనుక మనం చూసినట్టయితే, ఆయన ఏమి పనిచేశారు, ఎట్లా ఉన్నారు షిరిడీలో అనేది ఆ విషయాలు చూస్తే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా షిరిడీలోనే మరాఠీ బడిలో 6వ తరగతి వరకు చదువుకున్నాడు. సుమారు 15-16 సంవత్సరాల వయసులోనే అదే బడిలో ఉపాధ్యాయునిగా చేరాడనమాట. అప్పట్లో వాళ్ళకి నానా రత్న పార్కే అనే ఆయన వాళ్ళకి ప్రధాన ఉపాధ్యాయుడు, అంటే హెడ్ మాస్టర్ లాగా ఉండేవాడు అనమాట. ఇంకొక ఆయన లక్ష్మణ్ మాస్టర్ అనే ఆయన కూడా శ్యామ కంటే ఒక సీనియర్ లాగా ఉండేవాడు. శ్యామ టీచర్గా సుమారు 6 సంవత్సరాలు పనిచేస్తారు అక్కడ. ఆ తర్వాత తనకి బదిలీ అయితే షిరిడి వదిలి వెళ్ళటం ఇష్టం లేక ఉద్యోగాన్ని మానేస్తారనమాట. ఆ తర్వాత కొంత వైద్యం నేర్చుకొని బాబా అనుగ్రహంతో వైద్యుడిగా సేవ చేయటం మొదలు పెడతారు. రోగులు నాడి చూసి జబ్బు కనుక్కోవడంలో మంచి పేరు తెచ్చుకుంటారనమాట శ్యామ. ఆయుర్వేదము మరియు కొన్ని ఇంగ్లీష్ మందులు కూడా ఇచ్చేవాడు. కానీ వీటన్నిటిలో బాబా యొక్క ఊది కలిపి మందుల్ని ఇచ్చేవారు అనమాట తర్వాత. ఈ విధంగా కొంత డబ్బును సంపాదించేవారు. కానీ ఆయన మాత్రం ఈ మందుల్ని వాడేవాళ్ళు కాదనమాట. ఎప్పుడు బాబా చెప్పిన వైద్యం మాత్రమే చేసుకునేవారు. మెల్లగా షిరిడీకి వచ్చిన యాత్రికుల మంచి జట్టలు చూడటము, వారికి వసతి సౌకర్యాలు ఏర్పరచటము, ఇట్లాంటి పనులన్నీ శ్యామ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. బాబాకు కావలసిన పనులన్నీ కూడా చేసి పెట్టేవాళ్ళు. బాబాని ఎవరైనా వారి ఇండ్లకు రమ్మని ఆహ్వానిస్తే తన తరపున బాబా శ్యామాను పంపేవాళ్ళు, తన ప్రతినిధిగా శ్యామాను పంపేవాళ్ళు అనమాట. ఈ విధంగా శ్యామ బాబా సేవయే తన వృత్తిగా చేపట్టిన పుణ్యాత్ముడు అనమాట. నానాసాహెబ్ చందోర్కరు, దీక్షిత్, కపర్దే, బూటీ వంటి
మహానుభావులు కూడాను శ్యామకు బాబాతో సమానమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. సో ఈ విధంగా మనము మాధవరావు యొక్క పుట్టుక గురించి, ఆయన యొక్క కుటుంబ వివరాలు, ఆయన యొక్క వృత్తి వివరాలు, వాటి గురించి తెలుసుకున్నాము. వచ్చే సత్సంగంలో శ్యామ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.